నమస్తే. దృష్టిలోపమున్నవారు వ్యాపార రంగంలోకి అడుగు పెట్టడానికి ఉన్న అద్భుతమైన అవకాశాలను ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. ఒక గొప్ప వాస్తవంతో మొదలు పెడదాం. ఎవరికైనా సరే ఆర్థిక స్వాతంత్ర్యమే నిజమైన స్వేచ్ఛనిస్తుంది, అవునా? అంధత్వాన్ని జయించి 100 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన శ్రీకాంత్ బొల్లాగారే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఖచ్చితంగా సాధ్యమే. 2016 నాటి హక్కుల చట్టం కూడా వ్యాపారం చేయడాన్ని ప్రాథమిక హక్కుగానే గుర్తిస్తోంది. ఇది ఎవరి దయా కాదు, హక్కు. మరి పెట్టుబడి సంగతో? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునరావాస పథకం ద్వారా వ్యాపార ఖర్చుపై ఏకంగా 50% సబ్సిడీ లభిస్తుంది. అలాగే దివ్యాంజన్ స్వావలంబన్ యోజన కింద చాలా తక్కువ వడ్డీకే ఏకంగా 50 లక్షల వరకు వ్యాపార రుణాలు పొందవచ్చు. ఇక మహిళలకైతే మహిళా సమృద్ధి యోజన ద్వారా కేవలం 4% వడ్డీకే ప్రత్యేక మైక్రో రుణాలు కూడా ఉన్నాయి. పెట్టుబడికి నైపుణ్యం కూడా తోడవాలి కదా. అందుకే డెహ్రాడూన్లోని జాతీయ సంస్థ ఉచిత వృత్తి శిక్షణతో పాటు వసతిని ఇస్తోంది. అటు విశాఖపట్నంలోని విజన్ ఎయిడ్ సెంటర్ కూడా పైథాన్, యాక్సెసిబిలిటీ టెస్టింగ్ లాంటి అత్యాధునిక డిజిటల్ నైపుణ్యాలను ఉచితంగా నేర్పుతోంది. అంతా బాగానే ఉంది, కానీ ఎలాంటి వ్యాపారాలు బాగుంటాయి? మన ముందు సాంప్రదాయ అలాగే ఆధునిక టెక్ రంగాలు రెండూ ఉన్నాయి. పాడి పరిశ్రమ లేదా జాతీయ స్థాయి బ్రాండ్గా ఎదిగిన గీతా సలీష్ గారి పచ్చళ్ల వ్యాపారం లాంటివి అద్భుతమైన ఉదాహరణలు. లేదా ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండున్న డిజిటల్ యాక్సెసిబిలిటీ కన్సల్టెన్సీ, వాయిస్ ఓవర్ల వంటి ఆధునిక టెక్ అవకాశాలను ఎంచుకోవచ్చు. సబ్సిడీల దరఖాస్తు కూడా చాలా సులువు. ఏపీఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా 5 దశల ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ వ్యాపారంలో నష్టాలు వస్తేనో? అస్సలు భయపడక్కర్లేదు. అలాంటి వ్యాపారాన్ని సిక్ యూనిట్గా పరిగణించి ప్రభుత్వమే ఆదుకుంటుంది. కోలుకోవడానికి వీలుగా వడ్డీ సబ్సిడీలు, రుణాల పునర్వ్యవస్థీకరణ, ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చే ఆ వ్యాపారాన్ని మళ్లీ లాభాల బాట పట్టిస్తారు. అంతేకాదు, తప్పనిసరిగా ఉండే బిజినెస్ లోన్ ఇన్సూరెన్స్ వల్ల అనుకోని విపత్తులొచ్చినా సరే కుటుంబంపై ఎప్పటికీ అప్పుల భారం పడదు. వీటికి తోడుగా సెక్షన్ 80U కింద ట్యాక్స్ మినహాయింపులు, ఉచిత స్మార్ట్ఫోన్లు, ప్రభుత్వ టెండర్లలో ప్రత్యేక ప్రాధాన్యత కూడా లభిస్తాయి. ఈ పథకాల వివరాల కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్లను నేరుగా ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. కేవలం ఉద్యోగాల కోసమే ఎదురుచూడటం ఇక ఏమాత్రం కరెక్ట్ కాదు అని ఈ సమగ్రమైన ప్రణాళికే స్పష్టంగా నిరూపిస్తోంది. నిధులు, శిక్షణ, రక్షణ వలయాలు ఇలా అన్నీ అందుబాటులో ఉన్నప్పుడు ఇక విజయాన్ని ఆపే అడ్డంకి ఇంకేముంటుంది? ఆలోచించండి.